నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. పంచభూత తత్వం గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు మమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, పంచభూత తత్వం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? ఇంతకుముందు మేము కొన్ని సంస్థల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా ధ్యానం ఎలా చేయాలి, చేయడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని చెబుతా వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు, మనసులో మాటల్ని. పంచభూత తత్వం చేయడం వల్ల ఎక్సలెంట్ ఉపయోగం ఉందండి. పంచభూత తత్వం అంటే ఇప్పుడు మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకునే ప్రాణశక్తి, ఇంకా కరెక్ట్గా ఫ్యాక్ట్ చెప్పాలి అంటే తండ్రి నుంచి వచ్చిన స్పర్మ్, అలాగే తల్లి యొక్క అండాన్ని చేరినప్పుడు ఏర్పడే పిండము ఒక శక్తితో మొదలవుతుంది. దానినే ప్రాణశక్తి అంటారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే భగవంతుని శక్తి. అంటే ఆ పిండంలోనే శక్తి అనేది జనరేట్ అవ్వడమే స్టార్ట్ అయిందే భగవంతుని యొక్క శక్తి. ఈ శక్తి నిరంతరం మనం చనిపోయే వరకు ట్రావెల్ అవుతానే ఉంటుంది. ఈ శక్తి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎందుకు మనం ఆరోగ్యంగా ఉంటున్నాము, పెద్దయిన కొద్దీ ఎందుకు ఆరోగ్యంగా ఉండట్లేదు అని అంటే ఈ శక్తిని మనం కాపాడుకోవట్లేదు. ఈ శక్తి బాగున్నప్పుడు అన్నీ అద్భుతాలే జరిగినాయి. ఈ శక్తి ఎప్పుడైతే బలహీనపడినా లేదా లోపాలు ఆర్గాన్స్లోనూ ఈ శక్తి నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది, బాడీ పార్ట్స్లోనూ ప్రయాణిస్తూనే ఉంటుంది. అసలు మనిషిలో ఉన్న 600 లక్షల కోట్ల కణాల్లో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. మనం నిద్రపోయినా, బాత్రూమ్కి వెళ్ళినా, ఏ పనులు చేస్తున్నా ఈ యొక్క ప్రాణశక్తి, వైటల్ ఎనర్జీ నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఈ శక్తి ఎప్పుడైతే లోపాలు ఏ ఆర్గాన్లో ఏర్పడ్డాయో, ఆర్గాన్స్ ఏ యొక్క శక్తిని కలిగి ఉంటాయి అని అంటే పంచభూతాల శక్తిని కలిగి ఉంటాయి. పంచభూతాలు ఎక్కడున్నాయి? ప్రకృతిలో. ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారు. ప్రకృతిలో కలిగి ఉన్నాయి. ఈ పంచభూతాల తత్వాలు అంటే జలతత్వం. జలతత్వం కలిగిన ఆర్గాన్స్ని మానవ శరీరంలో ఏ ఆర్గాన్స్గా తీసుకుంటారు అంటే కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్, కిడ్నీ అంతా లిక్విడ్స్తోనే ఉంటుంది కదా. ఆ యొక్క ఫ్లూయిడ్స్ని ఫిల్టరేషన్ చేయడం, అనవసరమైన వ్యర్థ పదార్థాలు యూరిన్ రూపంలో పంపించడం, ఇదంతా జలాను. ఇప్పుడు యూరిన్ పాస్ చేస్తాము, అది వాటర్ కలరే కదా ఉండేది. అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను చెప్తున్నా. దీన్ని జలతత్వం ఆర్గాన్స్ లాగా తీసుకుంటారు. ఈ ఆర్గాన్స్గా తీసుకున్నప్పుడు వీటికి సంబంధించిన పీడిఎఫ్ పంచభూత తత్వంలో ఇచ్చేస్తాం అన్నమాట. ఆ 7 days మీరు ఇంట్లోనే ఉండి రిలాక్స్గా పాటించవచ్చు. ఇలా ఆకాశతత్వం, అగ్నితత్వం, పృథ్వీతత్వం, ఇంకా వాయుతత్వం, ఈ 5 తత్వాలు 35 రోజులు పడుతుంది కంప్లీట్ అయ్యేసరికి. ఈ 35 days ఆన్లైన్లో ఎలా ఆలోచించాలి, మీ మీద ఈ శక్తి ఎలా అప్లికబుల్ అవుతుంది, ఈ శక్తి, భగవంతుని శక్తి నిరంతరం తేజోవంతంగా మీ యొక్క ఆర్గాన్స్లో ప్రయాణిస్తూ ఉందనుకోండి, మీరు ఎంత అద్భుతంగా జీవిస్తారు అనేది ప్రాక్టికల్గా మీరే చూడొచ్చు. ఎందుకంటే మా యొక్క రీసెర్చెస్లో ఇలా పాటించకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయి, ఎలాంటి బాధలు కలుగుతాయి అని అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవెన్ చేసుకున్నాం. తర్వాత మాకు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళని, అలాగే మా మాట నమ్మి చేసే వాళ్ళని, పేషెంట్స్ని, వీళ్ళందరి మీద చేసాం. వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్లో అసలు ఒక రకంగా సూసైడ్ చేసుకునే సిచ్యుయేషన్ నుంచి కూడా బయటపడ్డారు. మిమ్మల్ని నమ్మించాలి అని నేను ప్రయత్నం చేయట్లా. ఇప్పుడు 3rd batchలో చేస్తున్న ఒక ఆయన, ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, డాక్టర్ గారు 1 year బ్యాకే చెప్పారు ఆయనకి, ఇలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ముందే అలర్ట్గా ఉండి నువ్వు ఇక్కడ రికవర్ అవ్వు అని చెప్పారు. ఏం చేశారు ఆ సారు? నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల 1 year టైం వేస్ట్ అయింది. చివరికి మళ్ళీ డాక్టర్ గారు ఎలా అక్కడ సజెస్ట్ చేశారో అదే చేయాల్సి వచ్చింది. ఈరోజు ఆయన పిక్చర్తో సహా పెట్టారనమాట, నేను నా డాక్యుమెంట్స్ని రిసీవ్ చేసుకున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని.
పంచభూత తత్వం ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం ఏ ప్రాబ్లంలో స్ట్రక్ అయిపోయి ఉన్నామో అనేది ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ చేస్తుంది మనల్ని. పంచభూత తత్వం చేయడం వల్ల ఫస్ట్ జరిగే పని అది. అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవనండి, మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేసామో దాని నుంచి ఫస్ట్ రిలీఫ్ అవడానికి మార్గాలు ఏర్పడతాయి. ఇది ఎవరో చెప్పినా మనం ఆ యొక్క ఆనందం అనుభవించలేమండి. ప్రాక్టికల్గా చేస్తేనే ఈ పంచభూత తత్వం చేయడం వల్ల ఎంత అద్భుతాలు జరుగుతాయో వాళ్ళంతటా వాళ్ళు అనుభవించారనుకోండి, అసలు ఎక్స్ట్రాడినరీగా ఇన్నాళ్ళు నేను ఎందుకు మిస్ అయిపోయాను అని చెప్పి అనిపిస్తుంది వాళ్ళకే. ఈరోజు మేము అందరికి లింకులు పంపించి చేయించవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏది ఉచితంగా చెయ్యకూడదు ఈ సృష్టిలో. ఎందుకంటే మనం పొందిన జ్ఞానాన్ని అది దానికి విలువ ఉంది. ఆ జ్ఞానాన్ని విలువ కలిగిన దానిలాగానే చూడాలి. చూసినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఏ పనిని ఉచితంగా చెయ్యకూడదండి. చేయడం వల్లే ఈరోజు అడుక్కునే వాళ్ళకి ముష్టి వేసినందువల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు ఇవన్నీ తెలియదు. ఎప్పుడైతే ఇంటర్నల్గా మనం పరిశీలించామో అప్పుడు మాత్రమే తెలుస్తుంది. నేను వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి. పంచభూత తత్వం సగం చేసి మానేశారు సారు. మళ్ళీ తర్వాత నాకు ఇంత ప్రాబ్లం ఉందని మళ్ళీ వచ్చి కలిశారు. పర్ఫెక్ట్గా చేయండి ఈసారైనా అని ఇప్పుడు 3rd బ్యాచ్లో చేపిస్తుంటే 2వ తత్వం స్టార్ట్ అయ్యేపాటికే ఆయన ఎలాంటి మెసేజ్ పెట్టారో ఆ సారు మీకు వీడియోలో పెట్టాను, చూడండి. అలా చాలామంది ఎంతో అద్భుతాలు వాళ్ళ లైఫ్లో చూశారు. ఆఫ్లైన్లో చేసినప్పుడైతే మిరాకిల్సే వాళ్ళు చూసింది. జాబ్లో ప్రమోషన్స్ వచ్చినాయి, వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలో తగాదాలు ఉంటాయి కదా, ఆస్తి తగాదాలు, దాంట్లో ఒక రిలీఫ్ పొంది వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీసు పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినాయి. అలాగే కొంతమంది అయితే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు రిలీఫ్ అయ్యారు, అప్పుల నుండి రిలీఫ్ అయ్యారు. హ్యాపీ కదా. ఇప్పుడు బాధ కలిగించే దాని నుంచి రిలీఫ్ అయ్యామంటే చాలా సంతోషం. పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాం 21/12/2024 నుండి స్టార్ట్ అవుతుంది. ఇంట్లోనే ఉండి రిలాక్స్గా చేయొచ్చు. ఎటువంటి కండిషన్స్ లేవండి పంచభూత తత్వంలో. చాలా రిలాక్స్గా హ్యాపీగా చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి, చూడండి, సంప్రదించండి. ఫీ అప్లికబుల్. మీరు ఫీ కట్టినా ఆ ఫీ పంచభూత తత్వమే రిటర్న్ ఇస్తుంది. అంటే మీరు మాకు ఫీ చెల్లించారనుకోండి, అది ఏదో ఒక రూపంలో ఆ ఫీ మీకు ఏదో ఒక రూపంలో, అంటే డబ్బు రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ దానికన్నా డబల్ వాల్యూ ఉన్నది మీకు దగ్గరికి ఎట్లా వచ్చి చేరుద్దో ఇప్పటికీ మాకు అర్థం కాదు. మనం మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా మనం చేస్తే భగవంతుడు మనకిచ్చే అసలు వరాలు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేస్తారు. సంతోషంగా ఉండమనే కదా మనకు భగవంతుడు చెప్పేది నిరంతరం. ఆ సంతోషంగా ఉంటూ సాధన చేస్తే జరిగేవే అద్భుతాలు, ఆనందాలు.